ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే మకర రాశి వారిదే. పూర్వజన్మ పుణ్యఫలం వలన వీరు పుట్టుకతోనే భగవంతుడి నుండి అనేక వరాలను పొందారు. అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారి అదృష్టానికి కారణం ఏంటి, అలాగే ఆ భగవంతుడి నుండి మీరు పొందిన వరాలేమిటి, అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారిది సాధారణమైన అదృష్టం కాదు. వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి అనేక వరాలను ప్రసాదించాడు. కాబట్టి అన్నింటినీ సులభంగా జయించగలుగుతున్నారు. అయితే ఈ రాశివారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందారు, అలాగే భగవంతుడి నుండి వీరు పొందిన వరాలేంటి అనే విషయాల గురించి చూసినట్లయితే వీరికి అదృష్టం అంటే కేవలం వారానికో నెలకో సంవత్సరానికో కాదు, వీరికి జీవితంలో అదృష్టం ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం ఉంటుంది. ఈ రాశివారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల మాటలను సులభంగా బాధపడతారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడరు. వీరికి అస్సలు నచ్చదు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులకు వారి యొక్క అలవాట్లను మార్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం ఉండదు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధ వృత్తి వ్యాపారాల్లో మంచి నేర్పును కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాలలో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేము. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఇష్టపడతారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రదేశాలను సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు. వీరు అధికమైన ప్రేమ తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రేమను స్వీకరించలేకపోతారు. ఎందుకంటే ఎదుటి వారికి వీరి యొక్క ప్రేమను ఎలా వ్యక్తీకరించాలో వీరికి తెలియదు. సన్నిహితుల విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. వీరికి బంధువులన్నా స్నేహితులన్నా చాలా ఇష్టం ఉంటుంది. అయితే వీరి బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు మాత్రమే వీరిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు వారి వలన ఏదైనా కష్టం ఇతరులకు కలిగితే చాలా బాధపడతారు. అవసరమైన సమయంలో వీరికి ధనం లభించినా లభించకపోయినా అనవసరమైన సమయంలో ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేస్తారు. సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన ఇబ్బందులు అన్యాయాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఊహించని రీతిలో రాజకీయ అవకాశాలను పొందుతారు. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. సంతానం ఎన్ని తప్పులు చేసినా సులభంగా క్షమిస్తారు. బంధువులకు ఆత్మీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు చేసేటటువంటి వ్యాపారాలు విజయవంతమై లాభాన్ని, సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. ముఖ్యంగా భూముల విలువలు పెరగడం, స్థిరాస్తులు లభించడం ద్వారా ధనవంతులవుతారు. మీరు మంచి స్థానానికి చేరుకున్నారంటే వీరి అదృష్టమే కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు జీవితంలో అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి వరాలేంటి అనే విషయాల గురించి చూసినట్లయితే వీరికి పెద్దల నుండి ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే వీరి చేతుల్లో ఎప్పుడు కూడా ధనం ప్రవాహంలో ఉంటుంది. అలాగే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో సహాయ సహకారం లభిస్తుంది. కాబట్టి వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడూ ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే వీరు ఖర్చు అధికంగా చేస్తారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని అదృష్టం ఉంటుంది. వీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించినప్పటికీ దినదిన అభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. అలాగే వీరికి వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం రాదు. అదేవిధంగా వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు.
అలాగే ఈ రాశి వారు వృత్తిపరంగా కెరీర్ పరంగా చాలా అభివృద్ధి కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అదృష్టం ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఆశించినటువంటి ఉద్యోగాలను సాధించగలుగుతారు. అలాగే విదేశాలలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నిస్తారు. సులభంగా వారి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. అలాగే వీరికి విద్యపరంగా నూతన విషయాలను నేర్చుకోవడంలో చాలా ఆసక్తి చూపిస్తారు. పోటీ పరీక్షల్లో వీరికి అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. అలాగే సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు క్రీడా రంగంలో ప్రవేశించిన, కళారంగంలో ప్రవేశించిన మంచి గుర్తింపును పొందగలుగుతారు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల ప్రభావం వల్ల వీరు ఏవైనా ఇబ్బందులు కలిగి ఉండాలేమో కానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ శాతం అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. జీవిత ప్రారంభంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ 32 సంవత్సరాల తర్వాత వీరికి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఎప్పుడూ కుటుంబ సభ్యులతో విలాసవంతంగా జీవితం గడపడానికి ఇష్టపడతారు. అలాగే వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తూ ఉంటారు. వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొన్ని సమయాల్లో వీరికి శారీరక శ్రమ, అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏమిటి అంటే వీరికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వీరిని అంతగా బాధించవు. అయితే ఈ రాశివారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం వల్ల కుటుంబంలోనూ బంధువులతోనూ లేనిపోని వివాదాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి మొండి పట్టుదల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు అనవసరంగా ఇతరులకు హామీలు ఉంటారు. ఇలా ఉండడం వల్ల వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇతరుల నిర్ణయాలను గౌరవిస్తారు కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు పాలవుతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటివారి నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తారు. దీనివల్ల కూడా వీరు మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. అలాగే వీరు కుటుంబాన్ని, బంధువులను అమితంగా ప్రేమిస్తారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీరికే కష్టం వచ్చిందన్నట్లు చింతిస్తారు. దీనివల్ల కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, అనుభవజ్ఞుల సలహాలను పాటించడం, పెద్దలను గౌరవించడం వంటివి పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారిని నిమ్మకాయల మాలతో అలంకరించి పులిహారను, శనగలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులకు కుంకుమాభిషేకాన్ని నిర్వహించాలి. ఈ విధంగా చేయటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. అలాగే మంగళవారం రోజున ముత్తైదువుకు తాంబూలం ఇవ్వాలి. ఈ రాశివారు మంగళవారం ఉపవాస నియమాలను పాటించాలి. శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేయించుకుని నల్ల నువ్వులు, బెల్లం, మినుములు, కందులు దానంగా ఇవ్వాలి. ఈ విధమైన పరిహారాలు పాటించడం ద్వారా వారి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. చూశారు కదండి మకర రాశి వారిని అదృష్టం ఏ విధంగా వరించనుంది, వీరికి భగవంతుడు ఇచ్చిన వరాలేంటి, అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.